హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బన్ దోశ. అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఈ బన్ దోశ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 కప్పులు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్ళను వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా నూక మొత్తం పెరుగులోని బాగా కలిసే విధంగా కలపాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి 1-2 సెకన్ల పాటు వేయించాలి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, చిన్న ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసి వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. ఈ ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరీ డ్రై రోస్ట్ వేయించవసరం లేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. నూక మాత్రం బాగా నానింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా ఈ నూకను వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం దోసపిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసినట్టు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గట్టిగా కాకుండా దోసపిండి ఏ విధంగా ఉంటుందో అలాగా ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ బాగా కలిసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల తాలింపుని వేసేసుకోవాలి. వీటిని ఈ పిండిలో వేసేసి బాగా కలిపితే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ బన్ దోశకి ఈ తాలింపు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం తాలింపుకు ఉపయోగించే చిన్న ప్యానం ఉంటాయి కదా, అలాంటి ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత గరిటెతో ఒక 2 లేదా 3 గరిటెల పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఉపయోగించే గరిటె కొద్దిగా చిన్నది కాబట్టి 2 గరిటెలు వేసాను. కొద్దిగా పెద్దదైతే నేను 3 గరిటెలు వేసాను. కొద్దిగా పెద్ద సైజు గరిటె అయితే 2 గరిటెలు వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేస్తే లోపల తొందరగా కుక్ అవ్వదండి, పచ్చిగానే ఉంటుంది. సో ఇలా ఒకవైపు మంటని సిమ్లో పెట్టుకొని ఒకవైపు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చాలి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని మంటని సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి, లేదంటే పైన మనకి లేయర్ తొందరగా మాడిపోయి లోపల అనేది కుక్ అవ్వదు. చూసారు కదా, అంతేనండి. ఇదే విధంగా మిగిలిన అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా అయితే బన్ దోశ రెడీ అయిపోయింది కదా. కేవలం 2 కప్పులు బొంబాయి రవ్వతో ఇంటిల్లిపాదికి మనం టిఫిన్ అయితే రెడీ చేసేయచ్చు అప్పటికప్పుడు, ఏమీ ఆలోచించకుండానే. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.